హలో టెక్ లవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఫోన్సే కాదు, ల్యాప్టాప్స్ అయితే కూడా తీసుకొస్తామంటూ ఇన్ఫినిక్స్ ఒక కొత్త ల్యాప్టాప్ను అయితే ప్రజెంట్ లాంచ్ అయితే చేసింది. సో అదే బడ్జెట్ కేటగిరీలో చాలా ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి, ఎంఐ నుంచి రియల్మీ నుంచి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1, సో ఈ ల్యాప్టాప్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇది మనకి కొత్తగా అయితే తీసుకొచ్చారు కదా బ్రాండ్ నుంచి, అయితే తీసుకోవచ్చా లేదా అన్న దాని గురించి అయితే మాట్లాడతాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడైతే నీకు ఒక ఐ కార్డ్స్ వదిలేస్తాను, అందులో ఎంఐ రియల్మీ ల్యాప్టాప్స్ అయితే కంపేర్ చేస్తాను. ఆ వీడియోస్ సార్ మీరు చెక్ చేయండి. అలాగే ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ని మిగతా ఎంఐ రియల్మీ ల్యాప్టాప్స్తో కంపేర్ చేయాలా లేదా అనేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ 3 ల్యాప్టాప్స్ అయితే నేను కంపేర్ చేస్తాను, ఎందుకంటే బడ్జెట్లో దొరికే ల్యాప్టాప్స్ అనమాట ఇవైతే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా మనం ఏం చేస్తామంటే డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. సో డిజైన్ ఏ మాటగా మాట గైస్, చాలా అంటే చాలా మంచి డిజైన్ తీసుకొచ్చారు. మొత్తం మీకు మెటల్ బాడీ అయితే వస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం అయితే తింటూ వీళ్ళు యూజ్ చేశారు. చూడడానికి అయితే మీకు చాలా అంటే చాలా బాగుంది. ఈ ల్యాప్టాప్ మీకు చాలా స్లిమ్ డిజైన్ తీసుకొచ్చారు. 16mm థిక్నెస్ అయితే వస్తుంది. వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ అయితే ఉండదు, 1.48 kgs వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఇక కలర్స్ గురించి మాట్లాడితే చాలా కలర్స్ తీసుకొచ్చారు. అరోరా రెడ్ కలర్ అనేసి, స్టార్ ఫాల్ గ్రే కలర్ తీసుకొచ్చారు. అలాగే నోబెల్ రెడ్ కలర్, మొత్తం 3 కలర్స్లో అయితే ఉన్నాయి. 3 కలర్స్ పిచ్చగా అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి, అంటే టాప్ సైడ్ ఒక కలర్ ఉంటుంది, కింద ఇంకో కలర్ ఉంటుంది. అంటే రెడ్ కలరే కొంచెం గ్రేడియంట్ అయితే మార్చారనమాట. ఓవరాల్గా డిజైన్ గురించి మాట్లాడితే మెటాలిక్ డిజైన్ అనేది సూపర్గా అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి అయితే చూద్దాం. డిస్ప్లే మేజర్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో 14 inches డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది మీకు ఫుల్ హెచ్డి అని చెప్పొచ్చు, ప్లస్ కాదు ఫుల్ హెచ్డీనే. అలాగే ఇది మనకి 4 sides థిన్ బెజల్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి ఐపీఎస్ లెవెల్ డిస్ప్లే, ఐపీఎస్ కాదు ఐపీఎస్ లెవెల్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇందులో నార్మల్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, కానీ బెజల్స్ మాత్రం చాలా అంటే చాలా థిన్గా అయితే ఉన్నాయి. మనకి 4 sides అయితే మనకి వీవింగ్ యాంగిల్ అయితే బాగుంటుంది. దీంట్లో వచ్చేసరికి 300 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. 100% sRGB కలర్ గ్యామెటిక్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే పర్ఫార్మెన్స్ అని మీకు సూపర్గా అయితే ఉంటుంది. అండ్ మనం ఏదైతే ప్రైవసీ ఉంటున్నాం కదా, సో ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించిన సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే చాలామంది ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే హ్యాకర్స్ ఇష్యూ. మన మైక్రోఫోన్ కానీ మన కెమెరాని అయితే యాక్సెస్ చేస్తుంటారు. ఇందులో మీకు ఒక స్విచ్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ని యూజ్ చేసి మీ మైక్రోఫోన్ని యాజ్ వెల్ యాజ్ మీ యొక్క కెమెరాని అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇదే వీళ్ళు ప్రైవసీ ఈజ్ ఇన్ అనేసి అయితే అంటున్నారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. సో ఈ ల్యాప్టాప్ మీకు 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంటెల్ ప్రాసెసర్లే, i3 ప్రాసెసర్, i5, i7 ప్రాసెసర్. మనకి 10th generation అని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ విండోస్ 11 మీద తీసుకొచ్చారు. లేటెస్ట్ విండోస్ 11 మీద మనకి ఇది రన్ అవుతుంది అనమాట. మీరు మళ్ళీ అప్డేట్ చేయవలసిన అవసరం అయితే ఏముండదు. ఇక ర్యామ్ గురించి మాట్లాడదాం. మీకు ఇందులో 8GB ర్యామ్ మోడల్స్ అయితే దొరుకుతుంటాయి. అప్ టు 16GB వరకు అయితే మీరు ర్యామ్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక మనం స్టోరేజ్ గురించి మాట్లాడితే ఇందులో PCIe 3.0 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. SSD స్టోరేజ్, నో ఆప్టికల్ స్టోరేజ్, హార్డ్ డ్రైవ్స్ అయితే ఏముండవు. మీకు 512GB SSD దొరుకుతుంది. 256GB SSD అయితే కూడా ఈ ల్యాప్టాప్స్లో దొరుకుతుంటాయి. సో బేస్డ్ ఆన్ మనకి లో ఎండ్ వేరియంట్, హై ఎండ్ వేరియంట్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మీకు SSD బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది హార్డ్ డ్రైవ్తో మీరు పోల్చుకున్నారంటే. ఇక నెక్స్ట్ మనం గ్రాఫిక్స్ కార్డ్ గురించి అయితే మాట్లాడదాం. సో ఏదైతే ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కార్డ్ యూజ్ చేశారు. అదే హై ఎండ్ మోడల్ అయితే మాత్రం ఇంటెల్ ఐరీ సంబంధించిన గ్రాఫిక్స్ కార్డ్ యూజ్ చేశారు. సో రెండు మీకు ఇంటిగ్రేటెడ్. మీరు గేమ్స్ ఆడాలన్నా కానీ, లేదంటే ఏమైనా కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అన్న టాస్క్లు చేయాలంటే మాత్రం మీకు అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్, డెడికేటెడ్ అయితే కాదు. ఆగండి. నెక్స్ట్ మనం మర్చిపోయింది పోర్ట్స్ గైస్. సో పోర్ట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు USB పోర్ట్స్ అయితే యూజ్ చేశారు. ఒకటి 2.0 అయితే ఉంటుంది, 3.0 పోర్ట్స్ అయితే ఉన్నాయి. మొత్తం 3 పోర్ట్స్ అయితే యూజ్ చేశారు. HDMI పోర్ట్ అయితే ఉంటుంది, దాంతోపాటు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే యూజ్ చేశారు. అలాగే మీకు RGB పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి Type-C పోర్ట్. Type-C పోర్ట్ అంటే కూడా మర్చిపోయాను. సో Type-C పోర్ట్ని యూజ్ చేసి మీరు ఛార్జ్ అయితే పెట్టచ్చు. ఇది ఒక మంచి మూవ్. పొద్దుసం మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మన చేతిలో బ్రిక్ ఉందా లేదా అనేసి అయితే మీరు చూసుకోవాల్సిన పని అయితే లేదు. Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. బ్యాటరీ చూసుకుంటే 55 watt బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 65 watts సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీరు 55 minutesలో అప్ టు 70% అయితే ల్యాప్టాప్ మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు.
ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే వీళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం 13 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అఫ్ కోర్స్ నాకు తెలుసు ఏ ల్యాప్టాప్ కూడా 13 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఇవ్వదు, దట్ టు విండోస్ ల్యాప్టాప్. అంటే మ్యాక్బుక్ వాటిలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విండోస్లో అయితే మనకు అంత బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. రియల్ లైఫ్లో మీకు 7-8 సో మీరు యూజ్ చేసేదాన్ని బట్టి అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. ఇక ఫైనలీ గైస్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ ల్యాప్టాప్ సంబంధించిన ప్రైజెస్ గురించి అయితే. సో బేసిక్ మోడల్ చూసుకుంటే i3 మోడల్ 8GB ర్యామ్ అయితే ఉంటుంది, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రైస్ చూసుకుంటే 35,999 రూపీస్ ప్రైస్ మీద దొరుకుతుంది. ఇక నెక్స్ట్ i5 మోడల్ 8GB ర్యామ్తో అయితే వస్తుంది, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొచ్చారు, 45,999 రూపీస్ ప్రైస్ మీద ఉంది. ఇక హై ఎండ్ మోడల్ i7 మోడల్, ఇందులో మీకు 16GB ర్యామ్ అయితే ఉంటుంది, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది SSD. ప్రైస్ చూసుకుంటే 55,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద అయితే మనకి ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 అయితే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అందుబాటులో అయితే ఉంది. ప్రజెంట్ అక్కడ కమింగ్ సూన్ అయితే కనబడుతుంది, ఆల్రెడీ లాంచ్ అయితే చేశారు. ఇక సేల్స్ డేట్ విషయం గురించి మాట్లాడితే December 15th నుంచి అయితే అఫీషియల్గా అయితే సేల్స్ అయితే చేయబోతున్నారు అనమాట. ఇక ఫైనలీ ఈ ల్యాప్టాప్ మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని దాని గురించి మాట్లాడితే తీసుకోవచ్చు. మనకైతే ఎంఐ రియల్మీ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసామంటే ఐఎమ్ టోటల్లీ ఇంప్రెస్డ్ విత్ డిజైన్ గైస్. చాలా బాగా తీసుకొచ్చారు. మనకి డిజైన్ మెటాలిక్ ఫుల్ బాడీ అయితే ఉంది, చూడడానికి అయితే మీకు చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మీకు మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, కానీ మీరు ఒకవేళ హెవీ గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్స్ అలా చేయాలనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. ఇవి అయితే అవసరం లేదు మీకు. మీరు ఆఫీస్కి వెళ్ళేసి స్టూడెంట్ అయ్యి కొంచెం క్యాజువల్గా మూవీస్ చూడాలని కానీ, లేదంటే చిన్న చిన్న గేమ్స్ ఆడదామన్నా కానీ, లేదంటే ఇంటర్నెట్ని సర్చ్ చేస్తామన్నా కానీ దెన్ గో ఫర్ ఇట్. హెవీగా యూజ్ చేయాలనుకుంటే వద్దని చెప్తాను. దానికన్నా మీకు కొంచెం బెటర్ ల్యాప్టాప్స్ అయితేనే వాటి గురించి అయితే నేను వీడియో చేస్తాను. సో గైస్ ఇది మనకి ఏదైతే ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 సంబంధించిన ల్యాప్టాప్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఒకవేళ మీరు కంపారిజన్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి మీరు ఒక లైక్ అయితే వేయండి, షేర్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల కొంచెం అల్గారిథంకి అర్థమవుతుంది, మన వీడియోని బూస్ట్ అయితే చేస్తుంది అన్నమాట. అలాగే చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క సపోర్ట్ మనకు తెలపండి, కొంచెం ఛానల్ అయితే గ్రో అవుతుంది. నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే కొంచెం ఊపు అయితే వస్తుంది అనమాట. సో ఇది వీడియోలో మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ నా.